Hi everyone, I'm Dr. Swapna Kumari, Consultant Obstetrician and Gynecologist, Swapna Hospital, Chaitanyapuri. ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కోసము వచ్చినప్పుడు బోత్ కపుల్స్ అంటే హస్బెండ్ వైఫ్ కి అన్ని టెస్ట్లు చేస్తాము. టెస్ట్ చేసినప్పుడు హస్బెండ్ ఫామ్ కనుక కౌంట్ బాగా తక్కువ చూపించినప్పుడు వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతుంటారు. అంటే మళ్ళీ వాళ్ళకి ఐవీఎఫ్లు కానీ ఐవీఐలు కానీ ఇష్టం లేదు. అప్పుడే అనుకున్నాము న్యాచురల్ గానే ట్రై చేస్తాం మేడం, మాకు మెడికేషన్స్ ఇవ్వండి ఫస్ట్ అని అడుగుతారు. ఓకే, మెడిసిన్స్ స్టార్ట్ చేయాలి, కానీ ఎందుకు స్పోమ్ అంత తగ్గిపోతుంది అలా అని డౌట్ వచ్చినప్పుడు వాళ్ళ స్పోమ్ని ఫస్ట్ ఫ్రీజ్ చేసి పెట్టుకొని తర్వాత న్యాచురల్ గా ట్రై చేసి కొంతకాలము ఆ న్యాచురల్ గా కన్సీవ్ కావట్లేదు అనుకున్నా, లేదా వీళ్ళు చాలా కాలం ఆగినప్పుడు ఆ స్పోమ్ కౌంట్ తగ్గిపోతుంది అన్నప్పుడు ఈ ఫ్రీజ్ చేసిన స్పోమ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశం ఉన్నప్పుడు స్పోమ్ ని ఫ్రీజ్ చేసుకోండి. కొన్నిసార్లు హస్బెండ్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు, ఇప్పుడు ఒకసారి 1 year లో 1 or 2 times వచ్చి వెళ్ళిపోతుంటారు. ఆ టైంలో అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, వాళ్ళు స్పోమ్ ఫ్రీజ్ చేసి కనుక పెట్టిపోతే దాన్ని ఐఐ ట్రీట్మెంట్ ద్వారా కూడా వాళ్ళు కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్పోమ్ బ్యాంక్స్ ఉన్నాయి, దాంట్లో స్పోమ్ చేసి పెట్టుకోవడంలో నష్టం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.